ఘటనలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బాధితులు ప్రైవేట్ హాస్పిటల్స్ లో లక్షల్లో బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, ఇది కూడా అందులో భాగమేనేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈ 106 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇప్పటికే సేకరించి లేకపోతే వారిని సమీకరించి వారికి కావలసిన ఏదైతే ఇవాళ ఈ డిసీజ్ కారణం అవుతున్నటువంటి ప్రివెంటివ్ టెస్ట్లు ఏమైనా చేశారా? లేదు. ఇది బాధ్యత రాహిత్యం కాదా? ఇవాళ డయాలసిస్ కోసం జాయిన్ అయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వివిధ హాస్పిటల్లో లక్షలాది రూపాయల బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇలాగ ఒక వ్యక్తియో లేకపోతే ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతుందంతా కూడా డైవర్షన్ పాలిటిక్సే. మీకు అవసరమైనప్పుడు ఏదో సమస్యను సృష్టిస్తారు, ఆ సమస్య ద్వారా మీ ప్రభుత్వం మీదకి వచ్చేటువంటి అపవాదులో లేకపోతే మీ ప్రభుత్వం నిర్లక్ష్యాలను తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఏమైనా ఉందా?